వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. నేను మీ రవికుమార్. ఈరోజు మనం బేసిక్ ఎండింగ్స్‌లో డబుల్ బిషప్ చెక్‌మేట్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేర్పిస్తాను. కింగ్ అనేది బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో ఉన్నప్పుడు డబుల్ బిషప్‌తో ఎలా చెక్‌మేట్ చేయాలనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే డబుల్ బిషప్ చెక్‌మేట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అపోనెంట్ కింగ్ అనేది బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో ఉంది. మనకి డబుల్ బిషప్స్ ఉన్నాయి. అలాగే కింగ్ కూడా ఉంది. సో, ఈ పొజిషన్‌లో అపోనెంట్‌కి సింగిల్ కింగ్ ఉన్నప్పుడు బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో బ్లాక్ చేయాలి. సో, బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్ ఏంటి? A5 8థ్ ర్యాంక్, H5 ఫస్ట్ ర్యాంక్. సో, సింగిల్ కింగ్ ఉన్నప్పుడు బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో అంటే స్మాల్ బాక్స్‌లో ట్రాప్ చేయాలి లేదా బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో బ్లాక్ చేయాలి. సో, ఇప్పుడు కింగ్ అనేది 8థ్ ర్యాంక్ బోర్డర్‌లో ఉంది. సో, మనం 7థ్ ర్యాంక్‌లో అటాక్ చేసినట్లయితే అపోనెంట్ కింగ్‌ని ఈజీగా చెక్‌మేట్ చేయొచ్చు. చూడండి ఈ స్క్వేర్స్ 7థ్ ర్యాంక్‌లో బిషప్ కంట్రోల్ చేస్తుంది, కింగ్ కంట్రోల్ చేస్తుంది. సో, ఇక్కడ D7 స్క్వేర్ అనేది కంట్రోలింగ్‌లో లేదు. అలాగే బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో 8థ్ ర్యాంక్ D8 స్క్వేర్‌లో బిషప్ కూడా కంట్రోలింగ్ చేస్తుంది. సో, అపోనెంట్ కింగ్ ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కడుంది? D7 స్క్వేర్‌లో మూవ్ చేసినట్లయితే అపోనెంట్ కింగ్ బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్ నుంచి 7థ్ ర్యాంక్‌కి ఎస్కేప్ అయిపోతుంది. సో, మన ఫైనల్ టార్గెట్ ఏంటంటే కింగ్‌ని బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో బ్లాక్ చేసిన తర్వాత కార్నర్‌కి తీసుకొచ్చి చెక్‌మేటింగ్ అనేది చేయాల్సుంటది. సో, 8థ్ ర్యాంక్‌లో బ్లాక్ చేయాలనేసంటే మీరు 7థ్ ర్యాంక్‌లో కంట్రోలింగ్ చేయాలి. కంట్రోలింగ్ స్క్వేర్స్ ఇవి ఉన్నాయి. సో, 7థ్ ర్యాంక్ అనేది D7లో కింగ్ ఎస్కేప్ అవుతుంది కాబట్టి మీరు బిషప్‌ని F5కి మూవ్ చేసినట్లయితే బిషప్ D7 స్క్వేర్‌ని కంట్రోలింగ్ చేస్తుంది. సో, ఫస్ట్ మూవ్ బిషప్ F5. చూడండి ఈ పొజిషన్‌లో డబుల్ బిషప్ కింగ్‌ని బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో కంట్రోలింగ్ చేస్తుంది. రైట్? సో, కింగ్ అనేది ఇప్పుడు బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో బ్లాక్ అయిపోయింది. ఓన్లీ మూవ్ కింగ్ F8. అటాకింగ్ స్క్వేర్‌లోకి మూవ్ చేయదు కదా! సో, కింగ్ F8. సో, కార్నర్‌కి తీసుకురావాలి కాబట్టి E8 స్క్వేర్‌ని కంట్రోల్ చేయాలి. సో, మూవ్ యువర్ బిషప్ టు D7 టు కంట్రోల్ E8. సో, బిషప్ టు D7. సో, నెక్స్ట్ ఓన్లీ మూవ్ కింగ్ G8. సో, ఇప్పుడు మనం F8 స్క్వేర్‌ని కంట్రోల్ చేస్తే కింగ్‌ని కార్నర్‌కి తీసుకెళ్ళిపోవచ్చు. దెన్ మూవ్ యువర్ బిషప్ టు E7 square to control F8. సో, బిషప్ E7. కింగ్‌కి ఓన్లీ మూవ్ H8. చూడండి కింగ్ బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో బ్లాక్ చేసినప్పుడు మినిమమ్ 2 స్క్వేర్స్ అనేది లీవ్ చేయాలి. లేదంటే స్టేల్‌మేట్ అయిపోతుంది. మీరు గాని G8 స్క్వేర్‌ని బిషప్‌తో కంట్రోల్ చేశారనుకోండి. సో, నో స్క్వేర్స్ టు కింగ్. చూడండి బిషప్ అనేది E6 స్క్వేర్‌లోకి మూవ్ చేసినప్పుడు G8 స్క్వేర్‌ని కంట్రోల్ చేసింది. అపోనెంట్‌కి చెక్ లేదు. అలాగే నో స్క్వేర్స్ టు కింగ్. అలాగే నో పీసెస్ టు కింగ్. సో, దిస్ ఈస్ కాల్డ్ స్టేల్‌మేట్. సో, అందుకని బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో బ్లాక్ చేసినప్పుడు మినిమమ్ 2 స్క్వేర్స్ అనేది లీవ్ చేయాలి. చూడండి ఈ పొజిషన్‌లో బిషప్ E6 స్క్వేర్‌కి మూవ్ చేసినట్లయితే G8 స్క్వేర్‌ని కంట్రోల్ చేస్తుంది. సో, కింగ్ అనేది స్టేల్‌మేట్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతుంది. సో, అందుకని బిషప్ E6 కాకుండా ఎనీ డయాగ్నల్ ఎనీ స్క్వేర్ మూవ్ చేసుకున్నట్లయితే వెయిటింగ్ మూవ్ అవుతుంది. సో, నేనైతే బిషప్ F5 మూవ్ చేస్తున్నాను వెయిటింగ్ మూవ్. సో, కింగ్‌కి ఓన్లీ మూవ్ G8. చూడండి అగైన్ బిషప్ E6 చెక్ పడుతుంది. ఈ బిషప్ ఇక్కడ అటాక్ చేస్తుంది. సో, బిషప్ E6. సో, బిషప్ డయాగ్నల్స్ కంట్రోల్ చేస్తుంది. ఓన్లీ మూవ్ కింగ్ H8. దెన్ బిషప్ టు F6 చెక్‌మేట్. చూడండి చెక్ పెట్టిన తర్వాత కింగ్ ఏ స్క్వేర్స్ కూడా మూవ్ చేయట్లేదు. చెక్‌మేట్. సో, ఈ పొజిషన్ అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఈ పొజిషన్‌లో మనం కింగ్ బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో ఉన్నప్పుడు ఎలా చెక్‌మేట్ చేయాలనేది చెప్పుకున్నాము. సో, నెక్స్ట్ వీడియోలో మనం కింగ్ సెమీ సెంటర్‌లోని కింగ్ సెంటర్‌లో ఉన్నప్పుడు ఎలా చెక్‌మేట్ చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.